2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. మీరు కనుక ఒకటే ఇంట్లో 12 సంవత్సరాల పాటు ఉంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓనర్తో కనుక ఉంటే ఆ ఇల్లు మీద రైట్ మీకు ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్తలు అయితే ప్రజెంట్ వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే ఆ ఇల్లు మీద రైట్ ఉంటుందా? సో దీని గురించి మనము అలగిరి రవీంద్రనాథ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. మరి 12 సంవత్సరాల పాటు ఎవరైతే ఒకటే ఇంట్లో ఉంటూ ఓనర్తో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కనుక ఉంటే ఆ ఇల్లు మీద వాళ్ళకి రైట్ అనేది ఉంటుందా? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్? అవునండి శ్రీ గారు, 12 ఇయర్స్ యాక్ట్ అని మనకు ఒక చట్టం ఉంది. దీన్ని చాలామంది రెగ్యులర్ వర్డ్స్లో 12 ఇయర్స్ యాక్ట్ అని వాడతారు. దీన్ని యాక్చువల్గా అంటే ఏంటంటే దీని అడ్వర్స్ పొసెషన్ అని ఒక యాక్ట్ ఉంది. 1963 లిమిటేషన్ యాక్ట్లో సెక్షన్ 27లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక ప్రాపర్టీ మీద కంటిన్యూగా వితౌట్ ఎనీ అంటే ఆ యాక్చువల్ సైట్ యొక్క ఓనర్ యొక్క ఎటువంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా కంటిన్యూగా సైట్లో కానీ 12 ఇయర్స్ పాటు అదే ప్రాపర్టీలో ఉంటే ఆ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో అతని యొక్క సొంతం అవుతుంది. ఇది యొక్క రూల్. దీని అడ్వర్స్ పొసెషన్ యాక్ట్ అని దీన్ని చెప్తారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఉదాహరణకి ఒక ప్రాపర్టీ ఓనరు 2010లో ఆయన ప్రాపర్టీ కొన్నాడు. 2010లో ప్రాపర్టీ కొన్న తర్వాత ఆ 2020లో ఒక వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటున్నాడు అనుకోండి. కంటిన్యూగా 2020 నుంచి 2032 వరకు కూడా అదే ఇంట్లో ఆ హౌస్లో ఉంటున్నాడు ఆయన. ఈ మీన్వేల్ ఎవరు కూడా ఆ ఇంటి మధ్యలో ఓనర్ ఎవరు రాకపోవడం కానీ, ఓనర్ అడగడం కానీ, దాన్ని కంట్రోల్ చేయకపోవడం కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఎటువంటివి లేకుండా నిరంతరాయంగా కంటిన్యూస్గా 12 ఏళ్ల పాటు అదే ప్రాపర్టీని అతను ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ప్రాపర్టీని ఆటోమేటిక్గా ఎవరైతే ఆ సైట్లో ఉన్నారో అతనికి ప్రాపర్టీ రైట్స్ చెందుతాయి అని చెప్పి ఈ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. అందుకే దీన్ని 12 ఇయర్స్ యాక్ట్ అంటారు. అడ్వర్స్ పొసెషన్ అని దీన్ని స్పష్టంగా చెప్తారు. అంటే ఒక ప్రాపర్టీని కంటిన్యూస్గా ఉండాలి 12 ఇయర్స్ పాటు. మధ్యలో ఓనర్ ఏదైనా అంటే కోర్టులో ఇష్యూస్ కానీ లేకపోతే మరొకటి ఎటువంటి గొడవలు పెట్టకూడదు, అంటే ఆ ప్రాపర్టీకి రాకూడదు. ఇలాంటి కేసు నాకు రీసెంట్గా ఒక ప్రాపర్టీ వచ్చింది. ఒక ఆయన ఏం చేస్తారంటే విజయవాడ నేషనల్ హైవే రోడ్లో పంతంగి టోల్గేట్లో తనకున్నటువంటి 4 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలాన్ని తను వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లో అమ్మేశాడు. ఆ ప్రాపర్టీ 2000లో ఇల్లు అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కానీ ఆ ప్రాపర్టీని కొనుక్కున్న వ్యక్తులు మరలా ఈ ప్రాపర్టీలోకి రాలేదు. కానీ ఈ పక్కన ఈయనకున్న 4 ఎకరాలు 1 ఎకరం అమ్మేస్తే మిగిలిన 3 ఎకరాలు ఉంది. ఈ 3 ఎకరాలు తను సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఆ 1 ఎకరం పొలం మాత్రం పక్కన వదిలేశాడు. అలాగ 2000 నుంచి 2010 2020 ఎవరైతే కొనుక్కున్న వ్యక్తులు ఎవరు రాకపోతే ఇతను ఏం చేశాడు, ఆ ప్రాపర్టీలో చిన్న షెడ్ వేశాడు. ముందుగా ఎవరైనా వస్తారేమని చెప్పి. ఎందుకంటే అతనిదే ఈ ప్రాపర్టీ, ఇతనే అమ్మాడు ఈ ప్రాపర్టీ. అమ్మిన వ్యక్తి ఈయననే, కానీ కొనుక్కున్న వ్యక్తి ఈ ప్రాపర్టీలో కంటిన్యూగా రాకుండా అతను ఉండిపోయాడు అక్కడ. ఇతను అప్పుడేం జరిగింది, ఈ ప్రాపర్టీలో ఉన్న వ్యక్తి రీసెంట్గా ఆ ప్రాపర్టీని హక్కు కన్ఫర్మేషన్ చేయమని చెప్పి కొత్తగా పాస్బుక్ అప్లై చేస్తే ఇమీడియట్గా పాస్బుక్ ఎవరైతే ఈ ప్రాపర్టీని అమ్మారో అతని పేరు మీదుగా ప్రాపర్టీ పాస్బుక్ కూడా వచ్చేసింది. పాస్బుక్ వచ్చేసింది, ఇతనికి రైతు బంధు వస్తుంది, ఇతను పే చేసుకుంటున్న కంటిన్యూగా ఉన్నాడు. అయితే ఆ కొనుక్కున్న వ్యక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు తెలుసుకొని అయ్యే ప్రాపర్టీ మాది ఉంది కదని చెప్పి వాళ్ళు రీసెంట్గా వచ్చి కోర్టులోకి వెళ్తే అప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు 12 ఏళ్ల పాటు మీ ప్రాపర్టీని మీరు కంటిన్యూషన్ లేకుండా ఉన్నారు. ఆ ప్రాపర్టీకి ఆయన ట్యాక్స్ పే చేస్తున్నాడు, అక్కడ సాగు చేసుకుంటాడు, ఆయన స్వాధీనంలో ఉంది. ఈవెన్ దో అతను అమ్మినప్పటికీ కూడా ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాపర్టీ అతనే 12 ఇయర్స్, అతను 20 ఇయర్స్ బ్యాక్ అమ్మాడు. కానీ 20 సంవత్సరాల పాటు ఆ ప్రాపర్టీలోకి వాళ్ళు ఎవరు రాకపోతే ఏం జరిగింది, ఇమీడియట్గా కోర్టు ఏం చేసిందంటే ఎవరైతే ఈ ప్రాపర్టీ సైట్లో ఎవరైతే కంటిన్యూగా ఉన్నట్టుగా ఇతను ప్రూఫ్ చూపించాడు, అతను సాక్ష్యాధారాలు మొత్తం చూపించాడైనా. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో అతను ఈ ప్రాపర్టీకి సంబంధించి ట్యాక్స్ కావచ్చు, లేదు అంటే దానికి సంబంధించి డబ్బులు కట్టినప్పటికీ కూడా ఓనర్కే వెళ్తుందంటారా? అవునండి, అదే చెప్తున్నాం కదా, దాన్ని 12 ఇయర్స్ యాక్ట్ అని చెప్తున్నాం. పొజిషన్లో ఇతనే ఉన్నాడు, అతని పొజిషన్ మొత్తం ఇతనే తీసుకుంటున్నాడు, అతను సాగులో ఉంది, అతనే కంటిన్యూషన్ చేసుకుంటున్నాడు, ఇతని ఏలుబడిలో ఉంది, ఇతనే కంటిన్యూగా అక్కడ పంట పండించుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు. నాట్ ఓన్లీ ఒక కల్టివేషన్ వ్యవసాయ భూములకు మాత్రమే కాదు, హౌస్లకు కూడా వర్తిస్తుంది, షాపులకు వర్తిస్తుంది, ఎటువంటిది కూడా. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంటి అద్దెకి సంబంధించింది కూడా. ఇప్పుడు ఇంటి అద్దె ఆయన ఇంట్లో ఉన్నాడైనా
పే చేసుకుంటున్నాడు. కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, పవర్ బిల్, ఇవన్నీ కూడా వాటర్ బిల్ ఇతనే పే చేసుకుంటూ కంటిన్యూగా 12 ఇయర్స్ పాటు అదే ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఓనర్ ఎటువంటి పేరు మీదుగా ఎటువంటి లేనప్పుడు కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా 12 ఇయర్స్ పాటు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన 12 ఇయర్స్ యాక్ట్ అండర్ ద అడ్వర్స్ పొసెషన్ అని చెప్పి సెక్షన్ 27 1963 లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఆ ప్రాపర్టీ అతనికే చెందుతుంది అని క్లియర్గా చట్టం చెప్పడం జరుగుతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా రెంట్కి మీరు ఒక ప్రాపర్టీ ఇచ్చినా, లేకపోతే లీజుకి ఇచ్చినా, కౌలుకి ఇచ్చినా, ఇటువంటి సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీ ప్రాపర్టీ తాలూకా యువర్ ద ప్రాపర్టీ ఓనర్ కాబట్టి హక్కులు మీ ద్వారా పెట్టుకోండి. లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి, తప్పనిసరిగా వితౌట్ మా నాన్నగారు కొన్నారని చెప్పి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కడెక్కడో స్టేట్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా, యూఎస్లో సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ప్రాపర్టీస్ కొని ఉంటారు. ఇటువంటి తస్మాత్ జాగ్రత్త. మీరు ఎప్పుడో మా నాన్నగారు అప్పుడెప్పుడో చెప్తారు, సార్ నీకు ఎప్పుడో కొనిపెట్టాను రా బాబు నీ పేరు మీద అని చెప్పి, ఎప్పుడో బాబు చిన్నగా ఉన్నప్పుడు కొనిపెట్టారు. ఆ ఫాదర్ కూడా పిల్లలతో పాటు కలిసి వెళ్ళిపోయి ఎక్కడ స్టేట్స్లో సెటిల్ అయిపోయారు. ఈ ప్రాపర్టీ స్థలానికి రాకపోతే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఎవరైనా వ్యక్తి ఉండి అతని పేరు మీదుగా ప్రాపర్టీ ట్యాక్స్, పవర్ బిల్లు, వాటర్ బిల్లు ఇట్లాంటివన్నీ కట్టుకుంటూ అతని పేరు మీదుగా ఉంటే 12 ఇయర్స్ పాటు అదే ఇంట్లో ఉన్నట్టుగా కానీ అతను ప్రూవ్ చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ ప్రాపర్టీ అతనికే చెందుతుంది. దీన్ని 12 ఇయర్స్ యాక్ట్ అని చెప్పి చట్టంలో స్పష్టంగా చెప్పారు సిరి గారు. అంటే ఎలా సార్, చాలా మంది కూడా రెంట్కి సంబంధించి అంటే ఈ సందర్భాన్ని ఎదుర్కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే ఇంకా రెంట్కి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు అయితే ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మేము వెళ్ళాలి, మీ గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అందుకనే గుర్తుపెట్టుకోవాలి సిరి గారు, ప్రతి ఒక్కరు కూడా తన ప్రాపర్టీని లీజుకి ఇచ్చినా, రెంట్కి ఇచ్చినా ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ తోటి డ్రాఫ్టింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఏం చేస్తారంటే లీగల్గా ఉన్న టెర్మినాలజీస్ని బట్టి ఒక డ్రాఫ్ట్ రెంటల్ అగ్రిమెంట్ అయినా లీజ్ అగ్రిమెంట్ అయినా పకడ్బందీగా రాస్తారు. టెనెంట్స్కి అంటే మనకి రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం టెనెంట్స్కి టెనెంట్స్ కూడా రైట్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం తన యాజ్ అ ప్రాపర్టీ ఓనర్ కాబట్టి ప్రాపర్టీ ఓనర్కి ఉండాల్సిన రూల్స్ ప్రకారం ఒక డ్రాఫ్ట్ని రాసుకుంటారు. ఇటువంటి ఏమైనా సందర్భాలు జరిగితే కూడా మనకి లీగల్గా మనకి ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అంటే డ్రాఫ్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అడ్వకేట్ అంటే అర్థం అదే డిపిసి అంటారు, డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్విన్సింగ్ అంటారు, అది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇటువంటి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తక్షణమే ఇమీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి ప్రతి కాల్ అటెండ్ చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ మీరు మొబైల్లో వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. బట్ అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా వచ్చి కలవండి. తప్పనిసరిగా మీకు తక్షణమే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సిరి గారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు అన్నట్టుగానే ఎవరైతే 12 సంవత్సరాల పాటు ఒకటే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకైనా అండ్ అలాగే ఓనర్స్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇవి రెండు ఈ వీడియోలో చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ అనేది వచ్చే ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్టయితే ఓనర్స్ అయినా లేదంటే రెంట్కున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి, మాకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మీకు తగినట్టుగానే ఒక మంచి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.